నమస్కారం. నా పేరు డాక్టర్ పృథ్వీ పేరం. నేను ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అండాశయాల క్యాన్సర్ అంటే నార్మల్‌గా లేడీస్‌లో మనకి యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ అని ఉంటాయన్నమాట. ఈ ఓవరీస్‌లో ఒకవేళ క్యాన్సర్ కంతులు ఏమన్నా అదేలాగా ఫామ్ అయితే అక్కడ అండాశయాల క్యాన్సర్ అంటూ ఉంటాము. ఇది కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్ నుండి కూడా వస్తూ ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. యాక్చువల్‌గా చెప్పాలి అని అంటే ఒక వుమెన్‌లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంటే ఆ ఓవరీ అండాశయం ఏదైతే ఉందో దానికి మాటి మాటికి ఇన్సల్ట్ అవుతున్నప్పుడు ఇలాంటి క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయన్నమాట. అది అధికంగా ఎవరిలో కనపడుతుందంటే చాలా ఒబేసిటీ లావుగా ఉన్న వాళ్ళల్లో, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే కొన్ని రకాల పిల్లలు కావడానికి మందులు ప్రతిసారి తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళల్లో, లేకపోతే ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు, ఇంకా కొన్ని అదర్ కండిషన్స్ ఎట్లా అయితే వాళ్ళకి ఆల్రెడీ వేరే క్యాన్సర్లు ఏమన్నా ఉన్నట్టయితే అంటే రొమ్ము ఉన్నప్పుడు, రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు, లేకపోతే కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, యుట్రైన్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఈ అండాశయ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుందన్నమాట. జనరల్‌గా ఇవి చాలా వేగ్‌గా కనపడుతూ ఉంటది. మనకి మామూలుగా కొంచెము వెయిట్ లాస్ అయిపోతే, లేకపోతే అసలు ఏమీ దా దేని మీద డిసింట్రెస్టెడ్‌గా ఉండి తలనొప్పి ఇట్లా ఉంటాయి కదా! అలా స్పెసిఫిక్‌గా ఉండదు. ఓవేరియన్ క్యాన్సర్ అనే దానికి చాలా వేగ్ సింప్టమ్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఎప్పుడు పికప్ చేయగలుగుతారనంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్‌లో ఉండడము, లేకపోతే రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మామూలుగా ఉన్నదానికన్నా వాళ్ళకు ఒళ్ళు నొప్పులున్నాయి, తీవ్రమైన ఒళ్ళు నొప్పులొస్తున్నాయి రీసెంట్‌గా టైంలో. అండ్ కొంచెం తిన్నా అసలు అరగట్లేదు, కొద్ది తిన్నా ఫుల్‌గా నిండిపోయినట్టు, పొట్ట ఉబ్బిపోయినట్టు అనిపించడము, లేకపోతే లోవర్ పెల్విక్ పెయిన్ ఉండడము, ఎప్పుడు చూసినా గానీ కింద భాగంలో ఏదో బరువు మోస్తున్నట్టు, లేకపోతే ఏదో బాధగా ఉంది, డిస్కంఫర్ట్ ఉంది అని అనిపిస్తున్నప్పుడు, లేకపోతే కొంతమందికేమో ఇది అబ్నార్మల్ బ్లీడింగ్ లాగా కూడా ప్రెజెంట్ అవుతది. ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ అంటే మనము తెలుసుకోవాల్సిందేంటి, మామూలుగా అయ్యే పీరియడే కాకుండా మధ్య మధ్యలో కూడా పీరియడ్ అవ్వడము, లేకపోతే అధికంగా బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్ ఎవరికైతే ఈ సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఇదే కాకుండా పెయిన్ అనేది చాలా కామన్ ఉంటది. కొంతమందికి ఏంటంటే అండాశయంలో ఏదైతే గడ్డ క్యాన్సర్‌గా మారుతుందో అది కొన్నిసార్లు వెళ్ళి మోషన్ పైపు మీద కానియండి, లేకపోతే యూరిన్ బ్లాడర్ మీద కానియండి ప్రెషర్ పడినప్పుడు కొంతమందికి కొన్ని రోజులు కాన్‌స్టిపేషన్ అవుతుంది. అంటే చాలా మోషన్ టైట్‌గా వస్తది. కొన్ని రోజులు చాలా లూజ్‌గా ఉంటుంది. అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటది. అట్లా ఆల్టర్‌నేట్ అవ్వడము, లేదు అంటే మాటి మాటికి మూత్రం వచ్చేస్తూ ఉంటది. ఇలా వేగ్గా అంటే ఇవన్నీ సింప్టమ్స్ మనము చూస్తున్నట్టయితే రొటీన్‌గా వేరే వాటిలలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్‌లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్‌కి ట్రీట్ చేసినా మాటి మాటికి రిపీటెడ్‌గా వస్తున్నాయంటే కంపల్సరీ ఈ అండాశయాల క్యాన్సర్ గురించి మనము అవగాహన పెంచుకొని దానికోసం వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా గానీ నొప్పి వస్తున్నా లోవర్ పార్ట్‌లో అండ్ కొంచెం తిన్నా అరగకపోవడం ఉన్నా, లేకపోతే ఊరికే మూత్రం రావడము, లేకపోతే ఆల్టర్‌నేటింగ్ కాన్‌స్టిపేషన్ అండ్ లూజ్ స్టూల్స్ అవ్వడము, అండ్ ఏదో అస్వస్థత, ఏదో కింద భాగంలో ఎప్పుడు చూసినా ఒక గడ్డలాగా ఉంది అని అనిపిస్తే మాత్రం కంపల్సరీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అండ్ రొటీన్ చెకప్‌లో చేసుకోవాలి.